నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే అధికారం మారుతుందో న్యాయం కూడా తన దారి మార్చుకుంటుందా? ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఒక పక్క చూస్తేనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదున్న కేసులు చాలా వేగంగా మూతబడుతున్నాయి. మరోపక్క ఇది అధికారాన్ని దుర్వినియోగం చేయటమా, లేకపోతే ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసులకొక ముగింపా అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. సరే, ఈ సంక్లిష్టమైన విషయాన్ని మనం కాస్త లోతుగా పరిశీలిద్దాం. మనం తేల్చుకోవాల్సిన అసలు ప్రశ్న ఇదే: కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి తనకున్న పవర్ని ఉపయోగించి కేసుల నుంచి బయటపడుతున్నారా, లేదా ఇవన్నీ కేవలం పాలిటిక్స్లో భాగంగా పెట్టిన కేసులే కాబట్టి ఇప్పుడు సరైన ఆధారాలు లేక వాటంతటకావే వీగిపోతున్నాయా? ఈ రెండు వాదనల్లో ఏది నిజం చూద్దాం. ఈ కేసుల మూసివేత ఎందుకు ఇంత పెద్ద వివాదంగా మారిందో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు ఈ కేసులు ఎప్పుడు, ఎలా మొదలయ్యాయో ఒకసారి చూడాలి. ఈ కథ అంతా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఒకదాని తర్వాత ఒకటిగా దాదాపు అరడజనుకు పైగా కేసులు పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని, లిక్కర్ పాలసీ అని, ఫైబర్నెట్ ప్రాజెక్ట్ అని, అమరావతి భూములని, ఇలా లిస్ట్ చాలా పెద్దది. చివరికొక హత్యాయత్నం కేసు కూడా ఫైల్ చేశారు. వీటిలో ముఖ్యంగా 5 కేసులు అవినీతి ఆరోపణలకు సంబంధించినవే. మరి ఈ కేసుల ఫలితమేంటి? చంద్రబాబు నాయుడు ఏకంగా 53 రోజులు జైల్లో ఉండాల్సొచ్చింది. అప్పట్లో ఈ అరెస్టు దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారమే రేపింది. ఈ 53 అనేది కేవలం ఒక నంబర్ కాదు, ఈ రాజకీయ యుద్ధం ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఒక సింబల్ అన్నమాట. సరే, ఇప్పుడు ప్రెజెంట్కే వద్దాం. ఎలక్షన్స్ అయ్యాయి, ఏపీలో గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పవర్ షిఫ్ట్ కేసుల గతిని కూడా మార్చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది వారాల్లోనే లిక్కర్ కేసు, ఫైబర్నెట్ కేసు లాంటివి మూసేయండి అంటూ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కోర్టుకు వెళ్లడం మొదలుపెట్టాయి. ఇక్కడే అసలు కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఇంత సడన్గా ఈ మార్పేంటి? అయితే ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ నేరుగా ఏ కేసును మూసేలేదు. దానికొక లీగల్ ప్రాసెస్ ఉంది. చట్టం ప్రకారం ముందుగా దర్యాప్తు చేసే సంస్థ, అంటే ఇక్కడ సిఐడి, కోర్టులో ఒక క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేయాలి. సరైన సాక్ష్యాలు దొరకలేదు, లేదా సాక్షులు మాట మార్చేశారు, ఇలాంటి కారణాలు చెప్పాలి. ఆ రిపోర్ట్ను పరిశీలించి జడ్జిగారు సరే అంటేనే కేస్ అధికారికంగా క్లోజ్ అవుతుంది. ఇక్కడే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే అతిపెద్ద నైతిక ప్రశ్న వస్తుంది. లీగల్గా అంతా ప్రాసెస్ ప్రకారమే జరిగినా పబ్లిక్కి ఇదెలా కనిపిస్తుంది? ఒక ముఖ్యమంత్రి మీద ఉన్న కేసులని ఆయన కంట్రోల్లో ఉండే దర్యాప్తు సంస్థే వెనక్కి తీసుకోవాలని అడగడం, ఇది ఖచ్చితంగా చాలా సందేహాలకు తావిస్తుంది. న్యాయం జరగడమే కాదు కదా, జరిగినట్టు కూడా కనిపించాలి. ఓకే, ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం. ఈ కేసుల మూసివేత అనేది పవర్ని మిస్యూజ్ చేయడమే అనే వాదన ఒకెత్తైతే, అసలు ఈ కేసులే మొదట్నుంచి పొలిటికల్ రివెంజ్లో భాగమని ఇంకో బలమైన వాదన వినిపిస్తోంది. ఈ వాదన ప్రకారం ఏంటంటే, ఈ కేసులన్నీ బలమైన సాక్ష్యాలతో కట్టినవి కావు, కేవలం రాజకీయ కక్షతో పేర్చిన పేకమేడలు లాంటివి. తమకు అనుకూలంగా ఉండే అధికారులతో కంప్లైంట్లిప్పించి వాటి ఆధారంగానే కేసులు బనాయించారు. అందుకే ఇప్పుడు నిష్పక్షపాతంగా విచారణ చేస్తే అవి నిలబడలేక ఇలా కూలిపోతున్నాయని ఈ వాదన సారాంశం. ఈ పొలిటికల్ వెండెట్టా వాదనకు సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఇంకాస్త బలాన్నిచ్చాయి. చంద్రబాబు బెయిల్ని రద్దు చేయాలనేసిన పిటిషన్పై కోర్టు చాలా సీరియస్గా స్పందించింది. బెయిల్ వ్యవహారాల జోక్యం చేసుకోటానికి అసలు మీరెవరు, మళ్లీ ఇలాంటి పిటిషన్లు వేస్తే సహించేది లేదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సుప్రీంకోర్టే ఇంత కఠినంగా మాట్లాడిందంటే ఆ కేసుల వెనక ఉన్న ఉద్దేశం ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కథలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. చంద్రబాబు నాయుడు మీదున్న అవినీతి కేసుల విషయంలో ఒకలా ఉంటున్న ప్రభుత్వం, అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో అటకెక్కిన కొన్ని సీరియస్ హత్యకేసుల విషయంలో మాత్రం మరోలా వ్యవహరిస్తోంది. ఈ వైఖరిలో ఉన్న తేడాని గమనించండి. ఒకవైపు తమ నాయకుడి మీదున్న కరప్షన్ కేసుల్ని క్లోజ్ చేస్తుంటే, మరోవైపు పాత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన కొన్ని తీవ్రమైన హత్యకేసుల దర్యాప్తును మాత్రం ఇప్పుడు స్పీడప్ చేస్తున్నారు. దీనికోసం ఏకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అంటే సిట్లను కూడా ఏర్పాటు చేశారు. అంటే న్యాయం విషయంలో 2 వేర్వేరు పద్ధతులు పాటిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఉదాహరణకు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ ఏర్పాటు చేయడమే కాదు, కొత్త సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికిందని వార్తలొస్తున్నాయి. అలాగే కాళహస్తి డ్రైవర్ రాయుడు హత్య కేసులో చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఒక లోకల్ ఎమ్మెల్యేకి సమన్స్ జారీ చేశారు. అంటే ఈ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చాలా సీరియస్గా ముందుకు వెళ్తోంది.
ఈ మొత్తం విశ్లేషణను ముగిద్దాం. మనం ఇక్కడ చూసింది కేవలం కేసుల కథ కాదు, అధికారం, రాజకీయాలు, న్యాయం ఈ 3 శక్తుల మధ్య జరుగుతున్న ఒక సంక్లిష్టమైన పోరాటం ఇది. సో చివరిగా మన ముందు 2 ఆప్షన్స్ మిగిలాయి. 1 కొత్త ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. 2 గతంలో కేవలం రాజకీయ కక్షతో పెట్టిన బలహీనమైన కేసులు ఇప్పుడు న్యాయం ముందు నిలబడలేక కూలిపోతున్నాయి. ఈ రెండింట్లో ఏది నిజం? ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తున్న అసలైన చర్చ. ఫైనల్గా ఈ మొత్తం వివాదం మనందరినీ ఒక ప్రాథమికమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. రాజకీయ అధికారం చేతులు మారినప్పుడల్లా న్యాయం కూడా తన గతిని మార్చుకోవాలా? పాలకులు మారినంత మాత్రాన కేసుల దర్యాప్తు దిశ మారిపోవడం కరెక్టేనా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయిస్తుంది.